ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. గత రాత్రంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చిన మెలకువను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయం నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తుండగా మా ద్వారా మీరు మహిమ పొందండి. అయ్యా, నీకు వందనాలు. నీ యొక్క పరలోకపు మన్నాను మీరు మాకు దయచేయండి. మీరే మాతో మాట్లాడి బలపరిచి నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని, మేము చేయబోయే ప్రార్థన విజ్ఞాపంలో కూడా మీరు తోడుగా ఉండమని కోరుచు యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం.
కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంత మధురం. యెహోవా నీదు మేలులను ఎలా నింపగలను. సంగమంతా కీర్తించును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీరు రక్తంతో నన్ను కడుగు. జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత యేసు రాత నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. యెహోవా Let's worship the Lord. Amen, amen, amen. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం. మారక్షణకై పరమును వీడి మా విమోచనకై ప్రదనమాయే. మారక్షణకై పరమును వీడి మా విమోచనకై ప్రదనమాయే. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. పరమాత్ముడా పరమాత్మునికే సర్వం. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తించును నీదు ప్రేమను. యేసయ్యానికి స్తోత్రం. దేవా అది ఎంతో మధురం. సంగమంతా హృదయపూర్వకంగా మరోసారి యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తించునయ్యా కీర్తించును నీదు ప్రేమను
హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి సమయం కొరకై దేవునికి వందనాలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు అలాగే దైవజనులు నాకు ఇచ్చినందుకే దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి యొక్క శక్తి అనే అంశాన్ని మనము ఆలోచించేద్దాం. ఎక్సడస్ చాప్టర్ 33:14, అండ్ హీ సెడ్, మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. నిర్గమాకాండము 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. దేవుడే మనకు విశ్రాంతిని కలుగజేసేవాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచేటువంటి వాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఏ బిలీవర్ కెన్ హ్యావ్ ఈజ్ నాట్ వెల్త్ ఆర్ హెల్త్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సక్సెస్, బట్ ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. విశ్వాసి కలిగి ఉండగలిగే గొప్ప ఆశీర్వాదం ఏదన్నా ఉంది అని అంటే అది సంపద కాదు, ఆరోగ్యము కాదు, పేరు, ప్రతిష్ట, ఇవన్నీ ఏమీ కాదు. కానీ అది దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదము. చాలామంది దేవుని యొక్క హస్తాన్ని వెతికేవారిగా ఉంటారు. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనల కోసం అడిగేవారు, వేచి ఉండేవారు, కోరుకునేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని ముఖాన్ని అంటే ఆయన సన్నిధిని కోరుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. ఈ ఉదయకాల సమయం ఎందరూ ఉదయాన్నే మెలుకోగొండి దేవుని పాదశంలో, దేవా నీ ముఖమును నేను వెతకాలి, నీ సన్నిధిని నాకు కావాలి అని ప్రార్థన చేసేవారు ఉన్నారు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని అడిగేవారు ఎక్కువ మంది ఉంటారు, కానీ ప్రార్థన చేసేవారు తక్కువగా ఉంటారు. అలాంటి వారిగా కాదు, మనము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ముఖమును వెతికే వారిగా మనం ఉండాలి. ఒక సాధారణమైనటువంటి జీవితానికి అసాధారణంగా జీవించే విధానంలో ఏంటి వ్యత్యాసము అంటే, సాధారణ మనుష్యులకు అసాధారణమైన కార్యము జరగాలి, అటు విషయాలు మన జీవితంలో సాధకం అవ్వాలి అని అంటే మన సామర్థ్యతతో మనము దాన్ని కలిగి ఉండలేం. దేవుని యొక్క సన్నిధి మనం కలిగి ఉంటే సాధారణంగా మన జీవితంలో అసాధారణమైనటువంటి దేవుని యొక్క శక్తిని కలిగి మనము జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధి ఉన్న చోట సాధారణ జీవితము అసాధారణంగా మారిపోతుంది. బలహీనత బలముగా చేయబడుతుంది. అలాగే అసాధ్యమైనది దేవుని సన్నిధి ద్వారా సాధ్యమవుతుంది. ఆమేన్. కాబట్టి దేవుని నామములో దేవుని సన్నిధిని కలిగి ఉండి దేవుని ముఖమును వెతికేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన సన్నిధిని, తన యొక్క ప్రకాశమును మన హృదయములో, మన జీవితంలో ఉదయింపజేసి తన మేలులతో మనం నింపేటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. బలహీనంగా ఉన్నామా, ఆయన మనల్ని బలపరుస్తాడు. కృంగిపోయి ఉన్నామా, ఆయన మనల్ని లేవనెత్తుతాడు. అలాగే అసాధ్యమైనది మన ముందున్నదా, దేవుడే దాన్ని సాధ్యపరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఇంత గొప్పగా మార్చబడడానికి వారి శక్తి కాదు, లేదా వారికి ఉన్నటువంటి సంఖ్యాబలము కాదు, లేదా వారికి ఉన్నటువంటి యుద్ధ నేర్పరితనమో, లేదా వారికి ఉన్నటువంటి ఆర్మీ, వీటన్నిటి బట్టి వారు గొప్ప జనముగా మార్చబడలేదు. కానీ కేవలము దేవుని సన్నిధి ద్వారా వారు గొప్పగా చేయబడ్డారు. దేవుడు వారితో ఉన్నందున వారు ఏం చేయగలిగారు అని అంటే, ఎర్ర సముద్రము పాయలైనప్పుడు ఆరిన నేలలో నడవగలిగారు. అరణ్యములో మన్నా కురిసింది. వారు ఏమి విత్తలేదు, కోయలేదు, కానీ ప్రతిరోజు కూడా వారు అసాధారణమైన విధానంలో దేవునిచే వారు పోషింపబడ్డారు. శత్రువులు ఓడిపోయారు. ఒక బానిస జనం, ఒక బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వీరి జీవితాన్ని దేవుడు వీరికి సామర్థ్యతను కలుగజేసి దేవుడి సన్నిధి వారికి తోడుగా ఉంచి గొప్ప జనముగా దేవుడు వారిని మార్చివేశాడు. దేవుని సన్నిధి ఉన్నప్పుడు బలహీనమైన జనము గొప్ప జనముగా మార్చబడతారు. కాబట్టి మోషేకు ఈ యొక్క సత్యం అర్థమైంది. మోషే సన్నిధిని చాలా విలువగా ఎంచాడు.
దేవా మాకు నీ సన్నిధి కావాలి, నువ్వు మాకు తోడుగా ఉండాలి అని మోషే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ బంగారు దూడను చేసుకొని వారు విగ్రహారాధన చేశారో, దేవుడు అన్నాడు, నేనిక మీతోటి రాను, నేను ఒక దూతను మీకు ముందుగా పంపుతాను అని దేవుడు చెప్పగా మోషే ఏమన్నాడంటే, అయ్యా నీవు మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి పంపవద్దు. దూత రావడం అనేది గొప్ప వరముగా ఎంచలేదు, కానీ అయ్యా నీ సన్నిధి ఉండడమే మాకు చాలా ప్రాముఖ్యమని మోషే ఎంచినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే అతనితో దేవుని దూత కంటే దేవుని సన్నిధియే ప్రాముఖ్యమైనదని మోషే గ్రహించాడు. మోషే కోరుకున్నది ఏంటంటే దేవుని ఆశీర్వాదములు కాదు, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి దేవుడిని మోషే కోరుకుంటున్నాడు. అతడు దేవుని హస్తము కంటే కూడా దేవుని ముఖాన్ని ఎక్కువగా కోరుకునే వ్యక్తిగా మోషే మనకు కనబడుతున్నాడు. అందుకే అతడు ఇలా ప్రార్థన చేశాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. నీ సన్నిధి మా వెంట రాకపోతే మమ్మును ఇక్కడి నుండి పోనీయకుము. Exodus chapter 33 verse 15. Then he said to him, if your presence does not go with us, do not bring us up from here. మోషేకు కానాను కంటే కూడా దేవుని సన్నిధి విలువైనదిగా ఎంచాడు. గమ్యము కంటే కూడా దేవుని యొక్క సన్నిధియే ప్రాముఖ్యమైనదిగా మోషే ఎంచాడు. హల్లెలూయా. So Lord, I would rather stay in the wilderness with your presence than I will enter into the promised land without you. అయ్యా నీ సన్నిధితో నేను ఇక్కడ చాలా ప్రశాంతంగా అరణ్యంలో ఉంటాను, కానీ నువ్వు లేకుండా నేను వాగ్దాన దేశానికి నేను అడుగు పెట్టను అని కోరేటువంటి విధానంలో మోషే ఉన్నాడు. ఈరోజు మనం కూడా అయ్యా ఏదో ఒకటి చేయి, కానీ నాకు మాత్రం నేను అడిగింది, నేను ప్రార్థన చేసింది, నాకు ఆశీర్వాదాలు దయచేయి అని అడిగే విశ్వాసిగా కాదు. దేవా ఏది ఏమైనప్పటికీ నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నేను ఎటు వెళ్ళినా ఏ మార్గంలో ఉన్నా ఏది చేస్తున్నా నా ప్రతి ప్రయత్నములో ప్రతి ప్రయాణములో నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేసేవారికి ఉండాలి. సన్నిధి చేసేటువంటి గొప్ప విషయాలను మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట, గాడ్స్ ప్రెజెన్స్ బ్రింగ్స్ రెస్ట్. దేవుని సన్నిధి విశ్రాంతిని కలుగు చేస్తుంది. ఆమేన్. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేతును. Exodus 33 verse 14, and he said, my presence will go with you and I will give you rest. Hallelujah. దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్నప్పుడు పరిస్థితులు మారకపోయినా మన హృదయంలో శాంతి మరియు విశ్రాంతి కలుగుతాయి. పరిస్థితులను బట్టి మనం సంతోషపడ్డము, అమ్మయ్య విశ్రాంతిగా ఉంది, నెమ్మదిగా ఉంది అని చెప్పడం కాదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు విశ్రాంతి, నెమ్మది, శాంతి కలుగుతాయి. అట్టిది అనుభవిస్తే తప్ప మనము చెప్పలేం. ప్రపంచం ఇచ్చే శాంతి లేకపోతే ప్రపంచము అనుకుంటున్నటువంటి రెస్ట్, విశ్రాంతి ఏంటంటే అది శరీరకరమైనటువంటిదిగా ఉంది. ప్రపంచం ఇచ్చే విశ్రాంతి అది శరీర సంబంధమైనది, కానీ దేవుడిచ్చే విశ్రాంతి అది ఆత్మ సంబంధమైనది మరియు అంగీకారమైనది. దేవుడిచ్చేటువంటి నెమ్మది, ఆ సమాధానము, విశ్రాంతి ఎంత గొప్పది అని అంటే, మనము లోయలో ఉన్న, మనము భయంకరమైనటువంటి ఒత్తిడి సమయాల్లో సందర్భాల్లో ఉన్నప్పటికీ దేవునిలో మనము నెమ్మదిని కలిగి ఉంటాం. ఎంత గొప్ప విషయం. చాలామంది అలసట నుండి విముక్తి పొందడానికి లేదా వారు కొంత సమయం నేను విశ్రాంతి పొందాలి లేదా నాకు నెమ్మది కలగాలి, శాంతి కలగాలి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలని చెప్పి సెలవులకో వినోదాలకో లేకపోతే సంపద ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వెతికే వారు చాలామంది ఉన్నారు. కానీ నిజమైన విశ్రాంతి దేవుని సన్నిధిలోనే లభిస్తుంది. దేవుని సన్నిధిలోనే నిజమైనటువంటి విశ్రాంతి ఉన్నది. నిజమైన సంతృప్తి కూడా దేవుని సన్నిధిలో మనము పొందవచ్చు. దేవుని సన్నిధి కలుగు చేసే విశ్రాంతి ఏంటంటే, మొట్టమొదటిది భయం నుండి విశ్రాంతి కలుగు చేస్తూ ఉంది. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి మాట మనకెంత నిశ్చయతను కలుగు చేస్తుందంటే, మన ప్రతి భయముల నుండి మనము తప్పించబడినట్లుగా దేవుడు తన కృపను మాకు దయచేస్తాడనేటువంటి ధైర్యము
ఏం చేస్తుందంటే ప్రతి భయము నుండి కూడా విశ్రాంతిని కలుగు చేస్తుంది. రెండవది, భారము నుండి విశ్రాంతి కలుగు చేస్తుంది దేవుని యొక్క సన్నిధి. మన చింతలన్నీ కూడా ప్రభువుపై మనం ఉంచినప్పుడు ఆయన మనకు గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన కూడా అంటుంది అదే, అయ్యా మీరు అంత బాధపడకండి, మీ భారాలన్నీ కూడా నాకు ఇవ్వండి అని యేసుప్రభు వారు చెప్తున్నట్లు మనం చూస్తాం. అలాగే మూడవది, పోరాటాల నుండి దేవుడు మనకు గొప్ప విశ్రాంతిని దయచేస్తాడు. మనం పోరాడుతున్నది, మనము యుద్ధంలో ఉన్నాము, మనము అన్ని విషయాల్లో కూడా ఏదైతే సమస్యలతో మనం పోరాడుతూ ఉన్నామో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పోరాటములన్నింటిలో కూడా నేను మీకు విజయాన్ని కలుగు చేస్తాను, మీరేం చేయండి అంటే విశ్రాంతిని కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే మనకు నెమ్మది విశ్రాంతి కలుగుతుంది కాదు, యుద్ధము జరుగుతూ ఉండగానే మన యొక్క ప్రతి సమస్యలో దేవుని యొక్క విశ్రాంతి దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇక నాలుగవది, ఆత్మకు విశ్రాంతి దేవుడు దయచేస్తాడు. మన ఆత్మలో నెమ్మదిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, శ్రమపడుచు భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. Matthew 11:28, come unto me all ye that labor and are heavy laden and I will give you rest. ఆత్మకు విశ్రాంతిని కలుగు చేసేవాడు, నెమ్మదిని కలుగు చేసేవాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసుప్రభువు వారు ఏమని పిలుస్తున్నారంటే, మీరు ప్రయాసపడి భారం మోస్తున్నారా? మతం అనే క్రైస్తవ్యానికి రండి అని పిలవలేదు, లేదా ఇంకేదో చేయండి అని ఆయన పిలవట్లేదు, కానీ నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకి గొప్ప విశ్రాంతిని దేవుడు మనకు దయచేస్తాడు. మోషే కానాను దేశం కంటే కూడా దేవుని సన్నిధిని ఎంచుకున్నాడు. ఈరోజు మనము, దేవా నాకు ఇచ్చే ఆశీర్వాదాల కంటే కూడా, నాకు ఇచ్చేటువంటి వాగ్దానముల కంటే కూడా నీ సన్నిధి ప్రాముఖ్యంగా ప్రప్రథమముగా ప్రాధాన్యతనించి నీ సన్నిధి నేను వెతుకుతున్నాను, నీ సన్నిధి నాకు కావాలి అని అడిగే విశ్వాసులుగా మీరు, నేను, మనమందరము కూడా ఉందుముగాక. ఎందుకంటే దేవుని సన్నిధి లేకపోతే వాగ్దాన దేశం కూడా శూన్యమే, కానీ దేవుని సన్నిధి ఉంటే అరణ్యములో కూడా ఆశీర్వాదములు ఉంటాయి. అందుకే కదా అరణ్య మార్గములో కూడా దేవుని సన్నిధి ఉంది కాబట్టే ప్రతిరోజు కూడా దేవుడు వారిని పోషించాడు. ప్రతిరోజు కూడా దేవుడు వారికి అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా తోడుగా ఉండి వారిని నడిపించినట్లు మనం చూస్తాం. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పది, ఎంత ప్రాముఖ్యమైనదనంటే, మనకున్న పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా దేవుడి సన్నిధి మనతో ఉంటే మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటాము, మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతాము, భద్రపరచబడతాం, కప్పబడతాం. కాబట్టి ఇట్టి విశ్రాంతిని కలిగి మనము ముందుకు సాగుదాం. ఏం చెప్పాను? భయం నుండి విశ్రాంతి, భారముల నుండి విశ్రాంతి, పోరాటాల నుండి విశ్రాంతి, అలాగే ఆత్మకు విశ్రాంతి దేవుడు కలుగు చేస్తాడు. ఇట్టి గొప్ప విశ్రాంతిని, నెమ్మదిని దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుని సన్నిధి సమస్యల నుండి తప్పించుకోవడానికి మార్గం కాదు, సమస్యల మధ్యలో విశ్రాంతిని కలుగు చేసేదిగా దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవా నాకు ఇట్టి సన్నిధి కావాలి అని అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప రాజా యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. నీ సన్నిధి యొక్క ప్రాముఖ్యత, దేవా నీ యొక్క హస్తము కంటే, నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదముల కంటే తండ్రి నీకు వందనాలు. నీ యొక్క ముఖమును వెతికే విశ్వాసులుగా మమ్మల్ని మీరు చేయండి. అయ్యా నీకు స్తోత్రం. కేవలం నాయన ప్రభు ఆశీర్వాదములు కాదయ్యా, అయ్యా నీ సన్నిధి మాకు చాలా ప్రాముఖ్యమని మేము కోరుతున్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ యొక్క జూన్ మాసము మాకు ఆశీర్వాదకరంగా మీరు చేయండి. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి 4 ఆరాధనలు ఇక్కడ అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు కూడా దీవెనకరంగా జరిగించండి. మొబైల్ చర్చ్ సర్వీసెస్ జరుగుతుండగా దేవా మొబైల్ చర్చ్లో కూడా ఎంతగానో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆరాధనలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్ కొరకే నీకు వందనాలు. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక మంది దీవించబడడానికి సహాయం దయచేయండి అయ్యా.
మందిరానికి కావాల్సిన విశాలమైనటువంటి స్థలము, పార్కింగ్ ప్లేస్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమం దేవా అనేక మందికి దీవెనకరంగా మీరు ఉంచండి. ప్రతి ఉదయం మీరు మాకు ఇచ్చిన ఈ ప్రార్థన పోరాటమును బట్టి నీకు స్తోత్రం. అనేక మంది జాయిన్ అయ్యి నాయన ప్రభువా ఈ ప్రార్థన పోరాటాల్లో ఆత్మీయమైనటువంటి సత్యాలు నేర్చుకుంటూ మా యొక్క అనుదినము నీ ద్వారా నీ సన్నిధితో ప్రారంభించబడ్డానికి సహాయం దయచేయండి. దేవా మేము ప్రార్థన చేయగా 2 రోజులు దేవా రాజ్య సువార్త సభలు నేతివారిపాలెంలో ఎంతో ఘనముగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పెట్లూరులో అద్భుతంగా మీరు జరిగించండి. అలాగే రేపు ఎల్లుండి ప్రభు 4-5 తారీఖుల్లో రాజ్య సువార్త సభలు కారుమంచిలో అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బలహీనంగా ఉన్న బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. రోగులను మీరు ముట్టండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనమును కొరకే నీకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ సహాయం దయచేయండి. సువార్త విరివిగా ప్రకటించబడడానికి సహాయం దయచేయండి. ఆత్మల రక్షణార్థమై మేము ప్రార్థన చేస్తున్నాము అయ్యా. నశించుచున్న వారిని అయ్యా నీకు వందనాలు, మీరు రక్షించండి అయ్యా. అందరూ పాపక్షమాపణ పొంది అయ్యా నీకు స్తోత్రం, నీ రక్తంలో కడుగుబడినట్లుగా సహాయం దయచేయండి. గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గృహం లేని వారికి గృహాలు దయచేయండి, వాహనం లేని వారికి వాహనములు దయచేయండి. వివాహ సంబంధాలు కుదిరి ప్రభు యవన బిడ్డలకు చక్కగా ఘనముగా వివాహములు జరుగుటకు సహాయం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు సమృద్ధిని మీరు దయచేయండి. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో ప్రభు మీరు తోడుగా ఉండండి. వారికి ప్రభు ప్రమోషన్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాము. సహాయం దయచేయండి. మా బ్రాంచ్ చర్చెస్ అన్నిటి బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన సేవకులందరినీ బట్టి నీకు స్తోత్రం. దైవజనులు బట్టి నీకు వందనాలు. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానము మీరు దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కనుదృష్టి, నీ కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు నాయన ప్రభు ఏ అవసరతలో ఉండి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి ప్రతి ప్రార్థనకు కూడా మీరే జవాబు దయచేయమని, ఈరోజంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని, మాకు నీ సన్నిధి తోడుగా ఉంచమని, ఇంకా దేవా ప్రతిరోజు ఈ విధంగా నీ సన్నిధి గురించి మేము ధ్యానిస్తూ ఉండగా అనేక లోతైన సత్యాలు మీరు మాకు తెలియజేయమని కోరుచు యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము చేరువున మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. తిరిగి రేపు ఉదయకాల సమయం మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.